చూస్తున్న మల్కాజ్గిరి కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. మైనపల్లి లేకుండానే నిన్న మంత్రి తుమ్మల పార్టీ సమీక్ష నిర్వహించారు. తాను తిరుపతి వెళ్లాలంటూ మైనంపల్లి హనుమంతరావు చెప్తున్నారు. అందువల్లే తుమ్మల మీటింగ్కి వెళ్ళలేదని మైనంపల్లి క్లారిటీ ఇస్తున్నారు. అయితే మైనంపల్లి హనుమంతరావు లేని సమయంలోనే ఇన్ఛార్జిగా ఉన్న తుమ్మల మీటింగ్ పెట్టడంపై ఆసక్తి నెలకొంది. మల్కాజ్గిరి పార్లమెంటు సమీక్షకు మది యాష్కి గౌడ్ హాజరుపైన చర్చ సాగుతుంది. మొత్తం మీద మైనంపల్లి హనుమంతరావు లేకుండానే మల్కాజ్గిరి పార్లమెంటుకు సంబంధించి మీటింగ్ పెట్టడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. తుమ్మల నాగేశ్వరరావు దానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు సమీక్షకు ఇటు మధు యాష్కి గౌడ్ హాజరు సంబంధించి కూడా చర్చ సాగుతోంది. ఇక తాను తిరుపతి వెళ్లడం వల్లే మీటింగ్కు హాజరు కాలేదంటూ మైనంపల్లి హనుమంతరావు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మైనంపల్లి లేకుండానే నిన్న మంత్రి తుమ్మల పార్టీ సమీక్ష నిర్వహించడంతో మల్కాజ్గిరి కాంగ్రెస్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్లమెంటు సంబంధించి నిన్న సమీక్ష జరిగింది. అయితే మైనంపల్లి లేకుండానే ఈ సమీక్ష జరగడం పట్ల కొంత ఆసక్తికర చర్చ సాగుతుంది. పైగా మధు యాష్కి గౌడ్ కూడా ఆ సమీక్షకు హాజరవడం పట్ల మరింత ఆసక్తిని రేపుతుంది. ఏంటి దీనికి సంబంధించి ఎలాంటి చర్చ సాగుతుంది? మైనంపల్లి తిరుపతిలో ఉన్నానంటున్నారు, బట్ మైనంపల్లి లేకుండానే మంత్రి సమీక్ష నిర్వహించడం వెనుక కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ మల్కాజ్గిరి పార్లమెంట్ కి సంబంధించినటువంటిది మంత్రి ఇన్ఛార్జ్ గా ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావుకి ఇచ్చారు. అట్లా కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు కొన్ని మంత్రులకు అప్పచెప్పినటువంటి పరిస్థితి. సో మల్కాజ్గిరి అనేటువంటిది ఈయనకు అప్పచెప్పారు, ప్రస్తుతం మంత్రి ఆయన. సో నిన్న శుక్రవారం రోజు సాయంత్రం జరిగినటువంటి సమీక్షలో మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎలా వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, ఖచ్చితంగా ఈ సీట్ ని ఎలా సాధించాలి, ఎందుకంటే సిట్టింగ్ సీట్ అది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అక్కడ నుంచి గెలిచారు, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో ఆయన రాజీనామా చేశారు కానీ సో ఆ సీట్ ను యథావిధిగా చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ దీనిపైన సమాయత్తం అవుతా ఉన్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించిన సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో మైనంపల్లి లేకపోవడంతో వివిధ రకాలైనటువంటి వెర్షన్స్ వినిపించాయి. కానీ వాస్తవానికి మైనంపల్లి హనుమంతరావు టోటల్ ఫ్యామిలీతో టూర్ షెడ్యూల్ తిరుపతి ఉన్నారు, దేవదర్శనానికి వెళ్ళినట్టుగా తెలుసు. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ కూడా చూస్తా ఉన్నాం. కుటుంబ సభ్యులతో అంతా కలిసి తిరుపతి వెళ్లారు. ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ మెదక్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత మొక్కు కారణంగా కావచ్చు, వివిధ సందర్భాల్లో సాధారణంగానే తిరుపతి వెళ్తూ ఉంటారు, దేవదర్శనానికి ఎక్కువగా వెళ్తుంటారు. ఇటు తమిళనాడు, అటు రాజస్థాన్, అలాగే ఇటు తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని పలు దేవాలయాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతి కావచ్చు, ఇలా పలు దేవాలయాలు తిరుగుతూ ఉంటారు. దాంట్లో భాగంగా అక్కడికి వెళ్ళారు. బిఫోర్ షెడ్యూల్ అంటే ఆయన తిరుపతి షెడ్యూల్ బిఫోర్ షెడ్యూల్ అయింది. ఇక్కడ నుంచి సమాచారం వచ్చింది, ఆయనకు సమాచారం కూడా ఉంది, కానీ వెళ్ళలేకపోయారు. తిరుపతి షెడ్యూల్ ఫ్యామిలీతో ఫిక్స్ అయినందువల్ల ఆయన తరఫు నుంచి ఒక ప్రతినిధిని పంపించారు. ఆయన ప్రతినిధి వెళ్ళారు, ఆయనతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం తరఫు నుంచి ఆయన తరఫున ఏం జరుగుతుంది, ఏం చర్చించాలి, ఈయన వెర్షన్ ఏంటి అనేటువంటిది చెప్పడానికి. సో మైనంపల్లి హనుమంతరావు తరఫు నుంచి ఒక వ్యక్తి వెళ్ళారు. మొన్న శుక్రవారం రోజు సాయంత్రం జరిగినటువంటి సమావేశంలో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలా విజయం సాధించాలి, కాంగ్రెస్ వ్యూహం ఏంటి అనేటువంటి దానిలో మైనంపల్లి తరఫు నుంచి ఒక వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించినటువంటి సమీక్షలో పాల్గొన్నారు. అయితే మధు యాష్కి కనపడడంతో భారీగా వార్తలు వినిపించాయి. కానీ మైనంపల్లి హనుమంతరావు షెడ్యూల్ తిరుపతిలో ఉంది, మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం. తిరుపతి షెడ్యూల్ తర్వాత నేరుగా ఆయన హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మరొకసారి భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే మొన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే సీట్ నుంచి ఆయన పోటీ చేశారు, ఓడిపోయారు. కానీ నెక్స్ట్ పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ ఎమ్మెల్సీ కానీ రెండిట్లో ఆయన రేస్ లో ఉన్నారు. ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి రేస్ లో ఒకటి బలంగా వినిపిస్తా ఉన్నటువంటి పేర్లలో మైనంపల్లి హనుమంతరావు ఒకటి. లేదు, అధిష్టానం కనుక బలమైనటువంటి నేతను పార్లమెంట్ నియోజకవర్గం నిలబెట్టాలనుకుంటే మైనంపల్లి హనుమంతరావు పేరు తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఆయన తిరుపతి నుంచి రాగానే నేరుగా మంత్రిని కలిసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలవనున్నట్టుగా సమాచారం ఉంది. సో మైనంపల్లి హనుమంతరావు తిరుపతి నుంచి నేరుగా రానున్నారు. తిరుపతి షెడ్యూల్ వల్లనే ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ మీటింగ్ లో పాల్గొనలేకపోయారు. కానీ మధు, మైనంపల్లి లేని సమయంలో ఈ సమీక్ష జరపడం అంటే మైనంపల్లి వచ్చిన తర్వాత కూడా సమీక్ష అప్పటి వరకు వాయిదా వేసుకోవచ్చు, ఆయన వచ్చిన తర్వాత కూడా జరుపుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మైనంపల్లి మల్కాజ్గిరిలో చాలా కీలక నేతగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. సో ఇది ఎట్లాంటి మిగతా ఇతరత్ర చర్చకు దారితీసే అవకాశం లేకపోలేదా? అంటే చాలా మంది ఇంకా మొత్తం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా చూస్తే ఒకటి ఎల్బీ నగరు, మేడ్చెలు, తర్వాత ఉప్పలు, తర్వాత కంటోన్మెంట్ కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, కుత్బుల్లాపూర్ కావచ్చు, ఇవన్నీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కొద్దిమంది అందుబాటులో కూడా లేకపోవడంతో వారు కూడా రాలేదు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కార్పొరేటర్లు, తర్వాత పార్టీ కోసం గతంలో పనిచేసినటువంటి వారు,
వీళ్ళందరూ రావడం జరిగింది. కానీ కొంతమంది ముఖ్య నాయకులు కూడా రాలంటే సడన్ గా ప్రోగ్రామ్ చెప్పకపోవడం, వీళ్ళందరూ ఎమ్మెల్యేలుగా గెలుపొందకపోవడం వల్ల వీళ్ళ షెడ్యూల్, వీళ్ళకు ఫ్యామిలీతో టూర్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. కొద్దిమంది అందుబాటులో ఉన్నారు, కొద్దిమంది అందుబాటులో లేరు. అందుబాటులో ఉన్నటువంటి అందరూ రావడం జరిగింది. సో మైనంపల్లి మాత్రం క్లారిటీ ఇచ్చారు. ఆర్టీవీ సంప్రదించింది, అంటే మైనంపల్లి హనుమంతరావు ఈ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్లమెంటరీకి సంబంధించిన సమావేశంలో పాల్గొనలేదు అనేటువంటి వార్తకు సంబంధించి టూర్ షెడ్యూల్లో ఉండడం వల్ల రాలేకపోయాననేటువంటిది మైనంపల్లి తరఫు నుంచి సమాచారం అందింది. సో ప్రస్తుతానికి మాత్రం మిగతా కొంతమంది కూడా హాజరు కాలేదు, కొద్దిమంది మాత్రం వారి వారి ప్రతినిధులు పంపారు. అట్లా పంపిన వాళ్ళలో మైనంపల్లి హనుమంతరావు కూడా ఆయనకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఈ సమావేశానికి పంపడం జరిగింది. ఆయన అత్యంత సన్నిహితుడు, పార్టీలో కీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయనను పంపారు, సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రిని కలవనున్నట్టుగా తెలుస్తా ఉంది. నిన్న మధుయాజ్కి హాజరు కావడంతో కాస్త చర్చ జరిగినటువంటి మాట వాస్తవం అయినప్పటికీ మల్కాజిగిరి పార్లమెంట్ రేస్ లో మైనంపల్లి హనుమంతరావు పేరు ముందు వరుసలో ఉంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆయన గతంలో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కొనసాగారు బీఆర్ఎస్ పార్టీలో. సో ఈ ఏరియాలో గతంలో కొంతకాలం నుంచి మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్క సీటు మినాయించి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ విజయం సాధించలేదు. సో కొంత హడావుడి చేయాలన్నా, హంగామా ఉండాలన్నా, పేరు ఉన్నటువంటి నేత ఉండాలన్నా మైనంపల్లి పేరు పరిశీలనలో తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ మైనంపల్లి ఎమ్మెల్సీ రేస్ లో కూడా ఉన్నారు, మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి చర్చ ఉంది గవర్నర్ కోటాలో. ఇటు ఎంపీ ఎన్నికలు దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళకు కనుచూపు పేరులో ఉన్నటువంటి ఎన్నికలు ఎంపీ ఎలక్షన్లే కాంగ్రెస్ పార్టీకి. సో రాష్ట్రంలో గెలిచారు, పార్లమెంట్ స్థానాలను ఎక్కువ స్థానంలో చేజిక్కించుకోవాలనేటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా మైనంపల్లి పేరు కూడా పరిచయంలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఆయన మాత్రం అందుబాటులో లేకపోవడం అనే దానికి క్లారిటీ ఇచ్చారు, తిరుపతిలో ఉన్నారు. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద మైనంపల్లి లేని సమయంలో మల్కాజ్గిరి పార్లమెంటు సమీక్ష జరిగింది, ఆసక్తికర చర్చకు దారితీసింది. అయితే తాను తిరుపతి వెళ్లడం వల్లే సమావేశానికి హాజరు కాలేదంటూ మైనంపల్లి క్లారిటీ ఇచ్చారు.